సొంత రాష్ట్రం అయినందుకు ఎంత బాగా చేయాలి, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నందుకు, పైగా చంద్రబాబు నాయుడు మద్దతుతోనే ప్రభుత్వం నిలబడింది కదా, ఎంత చేయాలి అనే చేయాల్సిన దాంట్లో 10% కూడా చేయట్లేదు, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫ్యాక్ట్ ఏమంటే మహేష్ గారు ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్రం బాగా సహాయం చేస్తుంది, హైదరాబాద్ చేయడం లేదనే ఇంప్రెషన్ తో ఉన్నాడు. అవునవును, అక్కడ చేయడం లేదు, ఇక్కడ చేయడం లేదు సార్. ఎందుకంటే మాటలు చెప్తారు. ఇప్పుడు కొత్త రాష్ట్రానికి రాజధాని ప్రారంభానికి ప్రధానమంత్రి గారు వచ్చి ఏమి ఇచ్చారండి? ఒక ముంతెడు మట్టి, ఒక ముంతెడు చెంబెడు నీళ్లు. కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు ముఖ్యమంత్రి ఆయన, నేను కూడా అనౌన్స్ చేయాలా అనుకుంటుంది, కానీ ఎప్పుడైతే ప్రధానమంత్రి ఏమి ఇవ్వలేదో ఇక నేను అనౌన్స్ చేయడం మంచిది కాదని వాపసు వచ్చినాను. ఆయన వచ్చాడు ఆ ప్రారంభానికి. కాబట్టి ఇక్కడ కేంద్రము ఎవరికి ఏం చేస్తారు, కేంద్రం మీద ఎంత ఒత్తిడి పెంచితే ఆ మేరకు ఏదైనా రాబట్టుకోవచ్చు. ఇప్పుడు పట్టాభి గారికి కొన్ని రిజర్వేషన్స్ ఉండొచ్చు, నాకేం అభ్యంతరం లేదు. అమరావతికి కూడా ఎక్కువగా అప్పు రూపంలో మనం తెచ్చుకుంటున్నాం తప్ప కేంద్రం ఇవ్వాల్సింది ఇవ్వడం లేదు అని నా అభిప్రాయం. కాబట్టి ఒక కొత్త రాజధాని నిర్మాణం అనేటువంటిది బాధ్యత కేంద్రం తీసుకొని సహాయం చేయకపోతే కేంద్రం రాష్ట్రం యొక్క కేవలం రాష్ట్రం యొక్క వనరుల ద్వారా, ఎందుకంటే మనకు వనరులు కూడా లేవండి. బడ్జెట్ కనుక చూస్తే మన ఆదాయంలో పెద్ద ఇంప్రూవ్మెంట్ రావడం లేదు. ఈ ఇండస్ట్రీస్ వచ్చి జిఎస్టీ పెరిగి ఎప్పటికి కావాలి ఇది. కాబట్టి కేంద్రం అన్ని విధాల ఆదుకోవాలి అనేటువంటిది బయట ప్రజల్లో ఉంది. ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారో నాకు తెలియదు, ప్రజల్లోనైతే అది ఉంది. అట్లాగే హైదరాబాదు మెట్రోపాలిటన్ సిటీ డెవలప్ కావాలంటండి, హైదరాబాద్ తెలంగాణ గవర్నమెంట్ మాత్రమే కాదు, ఇప్పుడు మెట్రో ఉందండి, మెట్రో డెవలప్ కావడం అవసరం, తక్షణ అవసరము. ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, తక్షణ అవసరం అయితే వాళ్ళు ఇవ్వరు, తొక్కి పెడతారు ఫైల్ను. ఏం న్యాయం ఇది? ఢిల్లీ పరిపాలన అంటే రాష్ట్రాలు ఏమీ లేకుండా ఢిల్లీ పరిపాలన కాదు కదా. కాబట్టి హైదరాబాద్ నగరం యొక్క అక్యూట్ నెసెసిటీస్ ఉన్నాయి. మెట్రో ఎక్స్పాన్షన్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకు సహాయం చేయాలి. అట్లాగే అమరావతి అనేది ఏమీ లేని చోట మనం కడుతున్నాం అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వము గ్రాంట్ రూపంలో ధారాళంగా ఇవ్వకపోతే అమరావతి అనుకున్న పద్ధతిలో డెవలప్ కాదండి. ఎందుకంటే జనవాసాలు లేకుండా, జనవాసాలు ఉండాలంటే జీవన భృతి ఉండాలి, ఏదో ఉపాధి ఉండాలి. జీవన ఉపాధి ఏముందండి అక్కడ? చుట్టూ ఆ గుంటూరు, విజయవాడ ఈ ప్రాంతంలో పెద్ద ఇండస్ట్రీ ఏమన్నా వస్తే తప్ప ఇప్పుడు ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఉంది, ఎందుకు విజయవాడకి ఇవ్వకూడదు లేదా గుంటూరుకి ఇవ్వకూడదు కేంద్ర ప్రభుత్వము? ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక హైదరాబాద్లో బిహెచ్ఎల్ లేకుండా, హెచ్ఏఎల్ లేకుండా, లేకుంటే ఐడిపిఎల్ లేకుండా, డిఫెన్స్ ల్యాబ్స్ లేకుండా హైదరాబాద్ డెవలప్ అయిందా? కాబట్టి కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఉపాధి కల్పన కోసం ప్రత్యేకంగా పరిశ్రమలు తీసుకుని డెవలప్ చేయకపోతే ఇప్పుడు జనాన్ని తీసుకొని పోయినా వాళ్ళు బతకడం ఏమిటి? అక్కడ ఉద్యోగాలు ఎంతమందికి ఉంటాయి? కాబట్టి నగరాలు ఎప్పుడూ అభివృద్ధి కావాలంటే కేంద్రం ప్రత్యేకంగా సహాయం చేయాలి, పారిశ్రామికంగా ఆదుకోవాలి. కేంద్రం యొక్క పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ను కొన్నింటినైనా హైదరాబాద్ మన విజయవాడ వైపు తరలించాల్సినటువంటి అవసరం, ఇది కొత్తగా క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం, ఇవన్నీ కూడా చేయాలి. హైదరాబాద్ నగరం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు కేవలం తెలంగాణ గవర్నమెంట్ యొక్క వనరులతోనే నిర్మించుకోవాలంటే సాధ్యం కాదు. వేల కోట్ల రూపాయలు, ఇప్పుడు ఆ ఎల్ఎన్టీ వానికి 1000 కోట్లు ఇవ్వాలంటే ఇప్పుడు మెట్రోకు. కాబట్టి ఎక్కడి నుంచి తీసుకొని వస్తుంది ఏ ప్రభుత్వం? అందుకోసం కేంద్రము ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయితే కేంద్రానికే కదా ప్రతిష్ట, వచ్చే జిఎస్టీ అంతా కేంద్రానికే కదా పోయేది. అట్లాగే అమరావతి డెవలప్ అయినా కేంద్రానికే కదా ఆదాయము. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నంబర్ 2 ఏమంటే 2 రాష్ట్రాలు విడగొట్టినారు, తాంబూలాలు ఇచ్చినాం తన్నుకో చావండి అంటే ఎట్లా అండి? కాబట్టి వాళ్ళ పరిధిలో ఉండేటువంటి ఇష్యూస్ మీద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని ఈ నీళ్ల విషయం కావచ్చు, అట్లాగే విభజనకు సంబంధించినటువంటి అనేక, ఇప్పుడు వక్ఫ్ బోర్డు విభజన ఉంది, అది జరగలేదు. అట్లాగే ఈ ఫైనాన్స్ కార్పొరేషన్స్, ఇంకా చాలా ఈ షెడ్యూల్ 10 కింద ఉండేటువంటి ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ పరిష్కారం చేయాలి. చేస్తే తప్ప నీళ్లు ఈ సమస్యలు పరిష్కారం అయిపోతే 2 రాష్ట్రాల్లో ఒక సూర్భావ వాతావరణం ఉంటుంది.
తెలుగు ప్రజలు తెలుగు ఐక్యత అనేటువంటిది ఇంకా అభివృద్ధి చెందుతుంది. అవును. ఆ రకంగా కేంద్రం మీద రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు ముందు ఈ స్థాయిలో ముఖ్యమంత్రుల స్థాయిలో, ఎందుకంటే సార్ వెంకటకృష్ణ గారు చిన్న విషయం చెప్తాను నేను. ఇప్పుడు తుంగభద్ర ఉంది, తుంగభద్రనేమో కర్నూలు జిల్లాకు తుంగభద్ర లేకపోతే బతుకు లేదు. తుంగభద్ర ఒకవైపు ఏమో తెలంగాణ ఉంటుంది, ఇంకోవైపు రాయలసీమ ఉంటుంది. చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదిత ప్రాజెక్టులు కూడా చేయలేకపోతున్నారు. ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య లేదు. గుండేవుల ప్రాజెక్ట్ చిన్న ప్రాజెక్టు, సయోధ్య రాదు సార్, సయోధ్య రానివ్వరు. ఎందుకంటే అది వస్తే రాజకీయమే ఉంది, ఇంకా రానివ్వరు. అటు మీ వాళ్ళు రానివ్వరు, ఇటు వీళ్ళు రానివ్వరు. అది రగులుతూనే ఉండాలి. అది రాజోలి బండ కానీ రాయలసీమ లిఫ్ట్ కానీ ఇంకోటిగా రగులుతూనే ఉండాలి. అది రగిలితేనే వీళ్ళకు ఓట్లు. సాధ్యమైనంత వరకు కేంద్రం చొరవ తీసుకుని, లేదా నా పాయింట్ ఏమంటే ఇక్కడ నేనేమి విమర్శించడం కోసం చెప్పడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్ గా ఆయనే ఒక మార్గాన్ని వెతికి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఉభయులు కలిసి కేంద్రం దగ్గర పరిష్కారం చేసుకుంటే ఇంకా మంచి వాతావరణం ఉంటుందండి. ఇప్పటికే మంచి వాతావరణం ఉంది, ఇంకా మంచి వాతావరణం ఉంటుంది. కొంతమంది ఏమంటే ఏదో రకంగా నిప్పు రాజేయాలి, ఏదో రకంగా విషపు చుక్కలు ఈ సయోధ్య మధ్య పెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి శక్తులకు చెక్ పెట్టాలంటే కొంత చొరవ, కొంత పరిష్కారం అవసరం. రైట్. ఒకసారి పేర్ని నాని గారు ఏం మాట్లాడారో పటాభి గారు ఒకసారి అది విందామండి. అది విన్న తర్వాత దాని మీద మీ రియాక్షన్ తీసుకుంటాను.